ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా 3 వన్డేలు 5 టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఇందుకోసం భారత సెలక్షన్ కమిటీ శనివారం జట్టును సైతం ప్రకటించింది. అయితే వన్డే సారథ్య బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించి గిల్కు అప్పగించింది. కానీ 2 జట్లలో చోటు దక్కించుకున్న ఆటగాళ్లను చూస్తే అందులో ఒక పేరు మాత్రం ఆశ్చర్యం కలిగించింది. దీంతో టీమిండియా మాజీ ప్లేయర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవును, ఒక్కరి పేరు మీద మాత్రం నెట్టింట చర్చ జరుగుతోంది. అతడే హర్షిత్ రాణా. గత కొన్ని సిరీస్లుగా హర్షిత్ రాణా ఫార్మాట్ తో సంబంధం లేకుండా భారత జట్టులో చోటు దక్కించుకుంటున్నాడు. తుది జట్టులో తక్కువ అవకాశాలే వస్తున్నప్పటికీ అతడు మాత్రం ఖచ్చితంగా జట్టులో ఉంటున్నాడు. ఈ విషయంపై కృష్ణమాచారి శ్రీకాంత్ గంభీర్ పై విమర్శలు గుప్పించాడు. హర్షిత్ రాణా ఇప్పుడు భారత జట్టులో శాశ్వత ప్లేయర్ గా మారిపోయాడు. ఎందుకంటే అతడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు ఇష్టమైన వ్యక్తి. అందుకే అతడికి చాలా ప్రాధాన్యం ఇస్తాడు అని ఫైర్ అయ్యాడు. మరోవైపు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ప్లేస్ లో తెలుగు క్రికెటర్ నితీష్ రెడ్డిని ఎంపిక చేయడంపై కూడా ఆయన స్పందించాడు. ఇది సరైన ఎంపిక కాదని తాను అనుకుంటున్నట్లు చెప్పాడు.